సంగారెడ్డి, మహబూబాబాద్. సో మహబూబాబాద్లో టోటల్ 29 ఓపెన్లో ఉన్నాయి, 29 ఉమెన్స్లో ఉన్నాయి 29. సో 58 టోటల్ 58 పోస్టులు అనేవి మహబూబాబాద్లో ఉన్నాయి ఓపెన్లో. ఇందులో ఒక 19 పోస్టులు ఉమెన్స్కు ఉండే అవకాశం ఉంది. ఫస్ట్ అయితే 58 కట్ ఆఫ్ అనేది చూద్దాం. సో 58 ఇక్కడి వరకు ఓపెన్లో 58. సో మహబూబాబాద్లో ఇక్కడ వరకు అసలు ఫీమేల్స్ ఎంతమంది వచ్చారో ఫస్ట్ అసలు క్యాలిక్యులేట్ చేద్దాం. 1 2 3 4. సో ఒక 5 మెంబర్సే వచ్చారు. అంటే 58లో ఒక 5 మెంబర్సే ఉమెన్స్ వచ్చారు అంటే సో మినిమం ఒక 15 వరకు అన్నా తీసుకోవాలి. సో 15 వరకు తీసుకోవాలి అంటే ఇక్కడ ఉన్న లాస్ట్లో ఉన్న లాస్ట్ క్యాండిడేట్తోనే 15. సో ఇక్కడల్లి ఒక 15 అంటే ఆల్రెడీ ఒక 5 మెంబర్స్ ఉన్నారు అంటే ఇంకో 10 మెంబర్స్ తీసుకోవాలనుకుంటున్నాం అంటే ఒక 10 మెంబర్స్ వీళ్ళు రిమూవ్ అవుతారు. 1 2 3 4 5 6 7 8 9 10. సో జనరల్ కట్ ఆఫ్ ఇది. జనరల్ అంటే మెన్స్ కట్ ఆఫ్ అనుకోండి. సో జనరల్ అంటే మెన్స్, మామూలుగా మెన్స్ కట్ ఆఫ్ ఇది. ఇక్కడ ఓసీ జనరల్. సో ఓసీ జనరల్ ఇది. సో ఓసీ జనరల్ ఇక్కడికి 5 అయిపోయినారు, 5 మెంబర్స్ అయిపోయినారు. సో ఇంకా మొత్తం టోటల్ 15 తీసుకుందాం అనుకున్నాం కాబట్టి ఇంకా 10 మెంబర్స్ కావాలి. సో 5. దీని తర్వాత వచ్చే ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో 6 7 8 9 10 11 12 13 14. సో 15. నేను చెప్పేది 15 పోస్టులు అనేది ఫీమేల్ కేటాయిస్తే, తక్కువ కేటాయిస్తే అక్కడ ఉన్న నలుగురిలో వీళ్ళు కూడా సెలెక్ట్ అనేది బీసీడీలో రావచ్చు. బీసీడీలో పోస్ట్ వస్తుంది క్యాస్ట్ వైజ్, కానీ ఇందులో రాకపోవచ్చు. సో ఇక్కడికి వర్కౌట్ ఆఫ్ అంటే ఇక్కడ తీసుకుందాం. ఇది బీసీ, సారీ ఇది ఓసీ ఉమెన్స్. ఓసీ ఉమెన్స్ కట్ ఆఫ్ అనేది, ఓసీ ఉమెన్స్ కట్ ఆఫ్ అనేది ఇది. సో ఇది బీసీడీ వరకు ఇక్కడ వర్క్ కట్ ఆఫ్. సో ఇదేంటిది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. మహబూబాబాద్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 11 పోస్టులు అనేది, టోటల్ 11 పోస్టులు ఉన్నాయి. ఒక 3 పోస్టులు మాత్రం వాళ్ళకి కేటాయించే అవకాశం ఉంది కాబట్టి ఒక 3 చూద్దాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఇక్కడ వరకు జనరల్ అయిపోయింది. సో దీని తర్వాత ఉన్న ఈ ఈడబ్ల్యూఎస్ ఎవరెవరు ఉన్నారో ఇక్కడ రిజెక్ట్ అయిన క్యాండిడేట్లు ఇక్కడ ఒకటి. ఆల్రెడీ ఉమెన్స్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉన్నప్పటికీ ఆల్రెడీ తను ఓపెన్లోనే సెలెక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఓసీ 1 ఓసీ 2 మొత్తం ఎంత, ఓసీలో ఉన్నటువంటి మొత్తం మహబూబాబాద్లో 11 పోస్టులు. 1 2 3 4 5 6 7 8 9. సో 10 11 మెంబర్స్లో ఒకరు కూడా ఉమెన్ రాలేదు. సో మినిమం 3rd తీసుకోవాలంటే ఈ క్యాండిడేట్ రిమూవ్ అవుతాడు. 2. సో ఇక్కడ 3. ఈ 3 క్యాండిడేట్లు రిమూవ్ చేసి ఈ ముగ్గురు ప్లేస్లో ఉమెన్స్ తీసుకుందాం. ఇక్కడ ఏంటి, ఈడబ్ల్యూఎస్ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 167.818. సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్
ఇప్పుడు ఉమెన్స్ తీసుకుందాం. ఉమెన్స్ను ఒక 3 మెంబర్స్ని తీసుకుందాం. ఉమెన్స్ 3 మెంబర్స్, ఓన్లీ ఫీమేల్ 1, ఇక్కడ ఒకటి 2, ఓసీ ఉమెన్ 2, సో 3. మూడో క్యాండిడేట్. ఇది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఉమెన్ కేటగిరీ. ఉమెన్ రిజర్వేషన్ల ప్రకారం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ ఉమెన్ 157.214. సో ఇంకోటి ఏంటి, బీసీఏ మహబూబాబాద్ బీసీఏలో 13 పోస్టులు ఉన్నాయి. అంటే ఒక 4 పోస్టులు మహిళలు ఉండేటట్టు చూడాలి. సో ఇక్కడి వరకు జనరల్ అయిపోయింది. ఇక్కడ నుండి మనకు ఎవరు, బీసీఏ టోటల్ మహబూబాబాద్ బీసీఏ టోటల్ 13 మెంబర్స్. సో 46 ఓసీ జనరల్ తర్వాత ఉన్న బీసీఏ క్యాండిడేట్. ఇక్కడ చూడండి, బీసీఏ ఒక పాయింట్లలో ఒక మార్క్తోనే జనరల్లో వచ్చేది బీసీఏ కేటగిరీలో పోస్ట్ వచ్చింది. ఒకవేళ ఉమెన్స్కి జనరల్లో తగ్గితే, ఓసీ జనరల్లో తగ్గితే మాత్రం ఇతను ఓపెన్లో వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు బీసీఏలో తీసుకుంటున్నాం. మొత్తం బీసీఏ 13 పోస్టులు ఉన్నాయి కదా. బీసీఏ మహబూబాబాద్ 13 పోస్టులు. 1, 2, 3, 4, 5, 6, 7. 7లో ఒక ఫీమేల్. 7, 8, 9, 10 మెంబర్స్లో ఒక ఫీమేల్ వచ్చింది కాబట్టి మొత్తం 13 ఉన్నారు కదా. 11 అంటే 11లో ఒకరు వచ్చారు, ఇంకొక ఇద్దరిని ఫీమేల్ చేద్దాం. సో ఇక్కడ వరకు జనరల్ కట్ ఆఫ్, బీసీఏ జనరల్ కట్ ఆఫ్ అనేది తీసుకున్నాం. బీసీఏ జనరల్ కట్ ఆఫ్ అవుతుంది. సో ఇది బీసీఏ జనరల్. బీసీఏ జనరల్ అంటే 163.279. సో ఇక్కడికి ఒక ఫీమేల్ అయిపోయింది. ఇంకొక ఫీమేల్ సెలెక్ట్ చేస్తే చూద్దాం. సో 2. సో బీసీఏ 3. BCA woman 160.733. ఓకే, మరోసారి చెక్ చేద్దాం. ఉమెన్స్ తర్వాత వచ్చింది కాబట్టి బీసీఏలో ఇన్ని సెలెక్ట్ చేసినాం. రైట్, ఓకే, రైట్. బీసీబీ చూద్దాం. బీసీబీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి. బీసీబీ మహబూబాబాద్ ఒక 8 పోస్టులు ఉన్నాయి. 8 పోస్టుల్లో ఒక 2 పోస్టులు కేటాయించేద్దాం. 8 పోస్టులు. సో టోటల్ 8. ఇక్కడ జనరల్ అయిపోయిన తర్వాత ఫస్ట్ క్యాండిడేట్, సెకండ్ 8 కదా, 3, 4, 5, 6 వరకు తీసుకున్నాం. ఒక 2 పోస్టులు ఉమెన్స్కి. బీసీబీ జనరల్
173.941. దీని తర్వాత వచ్చే ఉమెన్స్ ఇద్దరు తీసుకుందాం, అప్పుడు ఉమెన్స్ రిజర్వేషన్ పీసీబీ ఉమెన్. ఇక్కడ ఆల్రెడీ ఉమెన్స్ సెలెక్ట్ అయ్యింది. సో ఈడబ్ల్యూఎస్ ఇక్కడ దీని తర్వాత వచ్చే ఉమెన్ ఇద్దరు తీసుకోవాలి, బీసీబీ ఉమెన్. వన్ 2. సో ఇది బీసీబీ ఉమెన్. బీసీబీ ఉమెన్ కట్ ఆఫ్ వచ్చేసి 158.549. సో ఓకే. బీసీసీలో టోటల్ పోస్టులు మహబూబాబాద్లో ఒక 2 పోస్టులు ఉన్నాయి, అది జనరల్లోనే ఉంటాయి. 100% జనరల్లో తీసుకుందాం. బీసీసీలో ఉన్నాయి 2 పోస్టులు, అది జనరల్లోనే ఉండే అవకాశం ఉంది కాబట్టి జనరల్లో తీసుకుందాం. బీసీసీ. సో ఫస్ట్ క్యాండిడేట్ 1 బీసీసీ. సో ఒకటి బీసీ. సో ఇక్కడ ఎక్కడ లేరు బీసీసీలో, అసలు క్యాండిడేట్లు ర్యాంక్ వచ్చిన లేరు. సో ఇక్కడ ఒక ఫీమేల్ వచ్చిందండి బీసీసీ. మేల్ వచ్చిన ఫీమేల్ వచ్చిన ఫస్ట్ 2 ఇద్దరిని తీసుకోవాలి కాబట్టి సో ఇది బీసీసీ. బీసీసీ జనరల్ తీసుకోవాలి. సో బీసీసీ జనరల్ 136.178. బీసీసీ ఉమెన్స్ కూడా లేరు, ఉన్నాయి 2 పోస్టులు. బీసీడీలో మహబూబాబాద్లో బీసీడీలో 7 పోస్టులు ఉన్నాయి. సో బీసీడీ 7 పోస్టులు. బీసీడీ మహబూబాబాద్లో మొత్తం 7 పోస్టులు ఉన్నాయి. సో ఒక 2 పోస్టులు వాళ్ళకి కేటాయించుతాం. బీసీడీ. బీసీడీ. సో ఇక్కడి వరకు అయిపోయింది. నెక్స్ట్ క్యాండిడేట్ బీసీడీ 1 2 3 4 5. సో 5 పోస్టులు మనం ఇక్కడ తీసుకున్నాం. సో 5 పోస్టులు మేల్స్. బీసీడీ జనరల్ అవుతుంది. సో బీసీడీ జనరల్. బీసీడీ జనరల్. బీసీడీ జనరల్ 175.160. ఇది బీసీడీ జనరల్. సో ఒక 2 ఫీమేల్స్ని తీసుకున్నాం, ఉమెన్స్ని. బీసీడీ ఉమెన్స్. ఉమెన్స్ తీసుకోవాలంటే బీఈడబ్ల్యూఎస్ ఓసీ ఉమెన్ తర్వాత ఇక్కడ బీసీడీ ఇక్కడ ఆల్రెడీ ఓపెన్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్. తర్వాత ఉమెన్ ఇద్దరు తీసుకోవాలి. సో 1 2. సో ఇద్దరు. సో ఇది బీసీడీ ఉమెన్ కట్ ఆఫ్. బీసీడీ
ఉమెన్ కట్ ఆఫ్ 162.402. ఇప్పుడు బీసీఈ సో బీసీఈలో మహబూబాబాద్లో ఉన్న పోస్టుల సంఖ్య ఒక 4 పోస్టులు ఉన్నాయి. 4 పోస్టులు జనరల్లో ఉండే అవకాశం ఉన్నది. సో చూద్దాం. ఫస్ట్ బీసీఈలో ఉన్న 4 పోస్టులు ఒక ఉమెన్ వచ్చినా ఇవ్వచ్చు, ఒకటైతే ఇవ్వచ్చు మేబీ. సో ఒకరు ఉంటారా, ఇద్దరు ఉంటారా, ముగ్గురు ఉంటారా చూద్దాం. (46) వరకు అయిపోయింది. 47 నుంచి వెళ్ళి బీసీఈ. సో 1, 2, 3, 4 ఒక ఫీమేల్ అయితే ఉంది. సో ఇదే కట్ ఆఫ్, జనరల్ కట్ ఆఫ్. సో బీసీఈ జనరలే కట్ ఆఫ్ ఉంటుంది. ఏంది 166.340. ఇది జనరలే, ఎందుకంటే ఒక ఉమెన్ వచ్చింది, 4 పోస్టులో ఒక ఉమెన్ వచ్చింది. సో బీసీఈ అయిపోయింది. సో ఎస్సీ మహబూబాబాద్లో వచ్చేసి 12 జనరల్ ఉన్నాయి, 14 ఉమెన్లో ఉన్నాయి. సో టోటల్ 26 అంటే ఒక 6 పోస్టులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒక 6 ఉమెన్స్ ఉండేటట్టు చూద్దాం. 26 ఫస్ట్ 26 అనేది తీసుకున్నాం. సో ఎస్సీలో 26. సో ఒకటి ఎస్సీలో 58 నుంచి వెళ్ళి దాని తర్వాత ఎస్సీ. సో ఎస్సీ ఫీమేల్ ఆల్రెడీ ఇక్కడ సెలెక్టెడ్. సో 26గా టోటల్ పోస్టులు. సో మేల్ 1, 2 ఉమెన్ ఓపెన్లోకి 2, 3, 4. సో 5, 6 వీటిలో ఒక ఫీమేల్. 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. సో 21లో ఇక్కడ వరకు గుర్తుపెట్టుకున్నాం. 21. సో 21లో ఒక ఇద్దరు వచ్చారు. అంటే ఇంకా మిగతా 4 పోస్టులు ఫీమేల్తోనే ఫిలప్ చేద్దాం. సో 22 చూద్దాం. ఇది ఎస్సీ జనరల్ కట్ ఆఫ్ తీసుకుందాం. ఎస్సీ జనరల్ 155.088. సో ఇక్కడికి ఇద్దరు వచ్చారు. వచ్చిండ్రు. ఎస్సీ ఉమెన్స్ ఇద్దరు. వన్, 2. టూ మెంబర్స్ వచ్చారు. త్రీ, 4, 5. 6. సో 6 మెంబర్స్ వెళ్ళాలి. సో ఎస్టీ జనరల్, ఎస్టీ ఉమెన్స్, ఎస్టీ
ఉమెన్ కట్ ఆఫ్ ఇది. సో 6 పోస్టులు వీళ్ళకు, మిగతా 26లో 22 పోస్టులు 20 పోస్టులు 26లో